పరిశుద్ధ గ్రంథము నుండి 64వ కీర్తన మొదటి వచనము నుండి. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలను పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలు బాణములుగా సంధించెదరు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు, చాటుగా ఉరులు నొడ్డుటకు యోచించుకొందురు. మనలను ఎవరు చూసెదరు అని చెప్పుకొందురు. వారి దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించెదరు. వెదకి ఉపాయమును సిద్ధపరుచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు అకస్మాత్తుగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూసి వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియజేతురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయెల్లుదురు. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, ఈ సంవత్సరంలో 5 నెలలు మీరు కాపాడి 6వ నెల బహుమానంగా ఇచ్చి, ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో నీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచి, ఈ నూతన మాసములో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కూడా తీర్చండి. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ దాసుడు బలహీనుడు మరుగుపరిచి మాతోను యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉంది. పాత నిబంధన భక్తులు విశ్వాస జీవితములో వారు కొనసాగుతూ ఉన్నప్పుడు, వారు శ్రమలకు, ఇబ్బందులకు ఎదురైనప్పుడు వారు చింతించలేదు, కానీ దేవుని యొద్ద విచారణ చేయుటకు వారు ఆలోచించారు. అందుకే 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. ఈ 64వ కీర్తనలో నేటి సమాజంలో జరుగుతున్న
యథార్థమైన సంఘటనలు మన కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడతా ఉంటాయి. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. విశ్వాసి జీవితములో తన ప్రజలను ఆయన భద్రపరచు దేవుడు. తన మనస్సు తన ప్రజల మీదనే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును అనే మాట మనం చూస్తాం. దావీదు జీవితములో అనేకమైన వ్యతిరేకలు అనుభవించినట్లుగా గత దినాలలో మనం ధ్యానం చేశాం. దావీదు భూమి మీద జీవించకూడదు అని సౌలు కంకణం కట్టుకున్నాడు. వాడు మరణమునకు అర్హుడు అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 20 అధ్యాయము 31వ వచనం. యెషై కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగదు. కాబట్టి నీవు వర్తమానము పంపి నిజముగా అతడు మరణమునకు అర్హుడు. చూసారా, ఒక చిన్న సమస్య. ఇశ్రాయేలు దేశమునకు ఒక నింద ఏర్పడినప్పుడు గొల్యాతు 40 దినాలు ప్రగల్భాలు బలుతూ ఉన్నప్పుడు సౌలును అతని జనులను వాని మాటలను చూసి భీతులై పారిపోయారే కానీ ప్రాణమును పణంగా పెట్టి గొల్యాతును జయించలేకపోయింది. కానీ ఒక యువకుని రక్తము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కుతలాడుతూ ఉంది. కారణమేమంటే జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు. ఇశ్రాయేలులకు ఏర్పడిన ఈ నిందను తొలగించువానికి బహుమానమేమి? ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవడును కృంగ నిమిత్తము లేదు. యుద్ధం యెహోవాదే. నాకు ఒక అనుభవం ఉంది. నేను గొర్రెలు కాయుచున్నప్పుడు ఎలుగుబంటి బలము నుండి, సింహపు బలము నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా విడిపించును. ఇదే విశ్వాసము అంటే. నాకు ఒక అనుభవం ఉంది. మీ జీవితాలలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను మీ పిల్లలకు రంగరించిపోయారు. నాకు ధైర్యం ఉంది, నాకు ఒక అనుభవం ఉంది. నా దేవుడు నాకు అద్భుతమైన సహాయం చేశాడు. మీ జీవితంలో కూడా చేస్తాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచండి అని మన పిల్లలకు మనం తెలియచేయాలి. విశ్వాసముతో దావీదు గొల్యాతు కంటే బలాఢ్యుడై వాని కత్తితోనే వాని తలను తెగవేసేసి, ఆనాటి మహిళలు
రాజు ఎదుట ఒక సామాన్యుని పొగిడినప్పుడు రాజుగారు హృదయములో అసూయను పెంచుకున్నారు. అసూయను పెంచుకోవడమే కాదు, ఇక జీవితాంతము ఎల్లప్పుడూ దావీదునకు విరోధముగా ఉన్నాడు అంట. 18వ అధ్యాయము 29వ వచనం. దావీదునకు మరి ఎక్కువగా భయపడి సౌలు చూసి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉన్నాడు. 29వ వచనం. ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉంది. అందుకే దావీదు అడుగుతున్నాడు, అయ్యా, కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్క్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచు. అవును ప్రియులారా, ఇవి రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. ఈ దినాలలో దేవుని భద్రత ఎంతో అవసరమై ఉన్నది. కనుక ప్రభుని అడగాలి, ప్రార్థించాలి. 31వ కీర్తన 20వ వచనములో మనకు మాట దొరుకుతుంది. 31వ కీర్తన 20వ వచనం. మనుష్యుల కపటోపాయముల అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కాలం మానిపి వారిని గుడారములలో దాచుచున్నావు. ఆయన తన ప్రజలను కాపాడే దేవుడు. అందుకే బోయాజు రుతును గురించి ఏమన్నాడు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. సామెతలు 18:10లో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా. ఆయన తన ప్రజలను కాపాడేది. ఒకసారి నీ మనసు లోకం వైపు పెట్టు. 5 నెలల చరిత్రను గురించి ఆలోచించు. గొప్పవారు, ఉన్నతమైన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపోయారు. ఎన్నికలేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచి కాపాడిన దేవుణ్ణి మనం స్తుతించాలి. 109వ కీర్తన 23వ వచనం. 109వ కీర్తన 23వ వచనం. సాగిపోయిన నీడవలే నేను క్షీణించుచున్నాను. మిడతలను పారదోలినట్లు దేవా నన్ను పారదోలాలని అయ్యా కంకణం కట్టుకున్నారయ్యా. అయ్యా నీ కృపను దయచేయ్యా, సహాయం అనుగ్రహించయ్యా. 26, 27 వచనాలలో చివరి భాగములో నాకు సహాయము చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. 2వ మాట 27వ కీర్తన 5వ వచనం. 27వ కీర్తన 5వ వచనం.
ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును, నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచు. ఒకసారి సౌలును అతని జనులను వస్తూ ఉన్నారు. దావీదును అతని సైన్యము పారిపోతూ ఉన్నారు. చిక్కే సందర్భములో సౌలు గారు దేశంలో దొంగలు పడ్డారు. దావీదు కథ మరలా చూడవచ్చు, వెనక్కి రండి అంటే దావీదు దేవుని స్తుతిస్తూ సెలహా లెమ్మ లెకోతు అని పేరు పెట్టారు. భయ విముక్తి శిల, నా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించి ఆపత్కాలమున తన గుడారపు మాటున ఆయన నన్ను దాచెను. 46 కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దాయడమే కాదండి, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన దాస్తాడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం నోటి మాటలు ఈ దినాలలో చూసారా, నోటి మాటలు వచ్చే. అందుకే సామెతల్లో ఇంకొక మాట ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువ. సంసోను బలాఢ్యుడు, ఆయుధము లేకుండానే సింహాన్ని చీల్చినవాడు. 300 నక్కలు పట్టుకొని తోకలకు ముడియేసి ఫిలిస్తీన్ల పొలాలను తగలబెట్టినవాడు. దాగోను గుడిని ఒక దెబ్బతో లాగినవాడు. బలాఢ్యుడే కానీ అతని నేత్రములు బలహీనమైనవి. ఏనుగు భూజంతువులలో భారీ కాయము గలదే కానీ దాని నేత్రములు చిన్నవి. సంసోను బలాఢ్యుడే కానీ కన్నులు మంచివి కాదు. షౌరేకు పోయాను, తిమ్నాథ్కి పోయాను, పలానా సాటికి పోయాను. అసలు యవనములు వచ్చి రాగానే అసలు తల్లిదండ్రులతో ఒకటే మాట చెప్పాడు, నేను పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను, చేస్తారా చేయరా అన్నాడు. అదేందిరా, ఆ అమ్మాయి మన వంశము సంబంధించిన అమ్మాయి కాదు కదా, ప్రభుని నమ్మిన అమ్మాయి కాదు కదా, ప్రభుని నమ్మిన అబ్బాయి కాదు కదా, మరి ఎలాగిస్తాము? దీనా సోదరులు అన్నారు కదా, సున్నతి పొందని నీకు మా అమ్మాయిని మీకు ఇయ్యము. ఇట్లయితే ఇంకట్లే నిలబడిపోతారు. చెప్తుంటాడు, సాఫ్ట్వేర్ పాప 1,00,000 రూపాయలు జీతం. సరే, పెటాకులైపోయినాయి పెళ్ళిళ్ళలో. ఆమె సాఫ్ట్వేరే, వాడు సాఫ్ట్వేర్. ఏం తగ్గింపు వస్తుంది, ఏం వినయత వస్తుంది? సమస్యలు వచ్చినప్పుడు
సరి చేసుకుంటారా? సరి చేసుకోరు. ఎందుకంటే అది పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్ళు కావు కనుకనే పాడైపోతున్నాయి లోకములో. అందుకే ప్రభుత్వం వారు కూడా మొబైల్ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ దగ్గరికే వస్తున్నారు. ఎందుకు? ప్రభు కొరకు నిలబడలేని కుటుంబాలని. ఢిల్లీలో యొద్దకు చేరాడు. ఆమె అనుదినము నానా మాటల చేత అతన్ని బాధించినందున, తొందర పెట్టుచున్నందున బలాఢ్యుడు ప్రాణము విసికి చావగోరెను. కారణమేమి? నాలుకను ఏ విధమునైనను వారు ఉపయోగిస్తారు. వారి నాలుకే వారికి బాణములు అంటుంది బైబిల్. అందుకని యోబు గ్రంథములో మనుషుల వలన కలుగు మాటలు నీకు నొప్పి తగలకుండా ఆయన చాటున చెయ్యి. ప్రభుకు అప్పగించాలి. ప్రతీకారం తీర్చుట నా పని అన్నాడు ఆయన. తీర్పు తీర్చుట నా పని అన్నాడు ఆయన. నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు ఆయన. ఆయనకు విరుద్ధంగా లేచిన ప్రతి కుటుంబము పెంట కుప్పలైనవి బైబిల్లో. అందుకని నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా ఆయన చాటును చేస్తాడు. 28వ కీర్తన 3వ వచనం. భక్తిహీనులు వారు దృష్ట ఆలోచన హృదయములో ఉంచుకొని వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. ఆయన తీర్పు తీర్చే దేవుడు. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. ఆయన చాటు చేయు దేవుడుగా మనం చూస్తాం. 4వ మాట, ఆయన ఎలాగా నిన్ను కాపాడుతాడంటే 17వ కీర్తన 8, 9 వచనం. ఒకడు తను కనుపాపను కాపాడుకొనున్నట్లు ఏమంటున్నాడు? నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ కింద నన్ను దాచు. నీ రెక్కల నీడ కింద. అందుకే భక్తుడు ప్రార్థన చేశాడు కదా, దావీదు. ఏమని ప్రార్థన చేశాడు? ఏమని ప్రార్థన చేశాడు? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము,
ఈ ఆపదలు తొలగిపోవు వరకు నన్ను నీ రెక్కల కింద శరణుజొచ్చి ఉన్నాను. 57 కీర్తనలో నన్ను కాపాడుము. కనుక బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థనతో బయలుదేరు. లోపలికి వచ్చినప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించి లోపలికి రా. ప్రతి విషయములో దేవుడు అద్భుతమైన సహాయము చేసే దేవుడుగా మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం. 1 సమూయేలు గ్రంథం నివాసము చేయుచు ఉండెను. సౌలు అనుదినము. ఈ సౌలుకి ఏమైనా కొంత ఆలోచన ఉందా? ఎక్కడో గాడిదలు వెతికే వాడిని తీసుకొచ్చి దేవుడు నన్ను రాజుగా ఉంచాడు, ప్రజలకు ఏమైనా మేలు చెయ్యాలి, నేను ఈ లోకం విడిచిపోయినా నలుగురు నన్ను అనుకోవాలి, ఈ ఆలోచనలు లేవు. అధికారం ఉంది కదా అని దావీదు విషయములో అనుదినము ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏరా ఎక్కడున్నాడు, చిక్కాడా? రే రాత్రి వాడు మా కూతురింటికి వస్తాడు, ఓ పని చేయండి, మంచంతో సహా ఎత్తుకొని రండి అన్నాడు. అనుదినము వెతుకుతూ ఉన్నాడు. దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు, కానీ కాసు తిరకాసైంది. సౌలునే దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. చూసారా? ఎందుకు? దావీదు అరణ్యంలో ఉన్నా, గుహలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తన మనసంతా దేవుని మీదనే. 63వ కీర్తనలోను 64వ కీర్తనలోను ఒక మాట మనకు దొరుకుతుంది. దేవా నా దేవుడవు నీవే వేకువని 63వ వచనం మొదటి వచనంలో ఏమంటున్నాడు? చదవండి. నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావ మహాత్యమును చూడవలనని తన మనసంతా ఎక్కడున్నా కూడా దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని సమాజ కూడికలు, సరే ప్రతి కూడికకు ఎప్పుడే కానీ మిస్ అయినట్లుగా కనపడకూడదు. ఆయన ఆశ్చర్యకరంగా కాపాడే దేవుడు. దేవుని సన్నిధి నాకు కావాలి, దేవుని మందిరం నాకు కావాలి, దేవుని ప్రసన్నత నాకు కావాలి. ఈ దుష్టలోకములో దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా తనని కాపాడుతూ ఉండెను. 2 మార్లు రాయబడింది ఆ మాట. కారణమేమి? ఆ మాట మీద మనసు పెట్టు అని. దావీదు ఎక్కడికి వెళ్ళినను దేవుడు అతన్ని కాపాడుతూ ఉన్నాడు. మరొక మాట
ఏలియా జీవితంలో ఏలియా ద్వంద్వ వైఖరి ఉన్న ప్రజలలో అట్టి దినాలలో యెహోవాయే నిజమైన దేవుడు అని ప్రజలందరి ఎదుట కనపరిచారు. యెజబెల్ అనింది, రేపు లోపు నీ తలకాయ నీ మెడ మీద ఉండదు. కానీ ఏలియాకు దేవుని వాగ్దానం చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. ఏలియా ఎక్కడున్నాడని, ఏలియా ఇచ్చటున్నాడని, ఎక్కడున్నాడని, అతడు ఎలా ఉంటాడో నాకైతే తెలియదు. వెదకని స్థలమందు వెదకని రాజ్యమందు లేదు అంటాడు. నేను చిక్కించుకొనవలనని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు, ఇక్కడ లేడనియు అతను చూడలేదనియు ఆయా జనముల మధ్య. ఎంత గొప్ప కాపుదలండి! ఆశ్చర్యకరంగా దేవుడు తన ప్రజలను కాపాడు దేవుడు. పౌలు జీవితములో ఎట్లా దింపారు పౌలును? ఎట్లా దింపారు? గంపలో దించారండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32, 33 వచనాలు. పదకొండవ అధ్యాయము 32, 33 వచనాలు. 2వ కొరింథీ పత్రిక. కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి తప్పించుకొని పోతిని. ఎంత గొప్ప కాపుదలండి తన భక్తులకు. కనుక 24వ కీర్తనలో ఒక్క మాట అడుగుతున్నాడు భక్తుడు, నన్ను దాచుము, నన్ను ప్రార్థన చేశాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, అయా వారి యొక్క డ్యూటీలలో, అనుదిన ప్రయాణాలలో, వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచి, యవనస్తులు యవనరాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి హృదయ కోరికలు నెరవేర్చండి. మా యాడికి మండల ప్రజలను ఆశీర్వదించండి. మా మండలంలో ఉంటున్న పోలీస్ స్టేషన్, ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, నైనా పంచాయతీ, మా మండల కార్యాలయములను, నాయకులను మీరు దీవించి, మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంలో నాయకులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశము కొరకే మేము ప్రార్థిస్తున్నాము. మా దేశ ప్రధానిని మీరు ఆశీర్వదించండి.
గవర్నర్ గారిని దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రపంచ ప్రజలను దీవించండి. ప్రపంచ నాయకులను దీవించండి. మా మండలము నుండి ఉద్యోగం కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. సెలవు దినాలలో పిల్లలు సంతోషించారు, అందును బట్టి మీకు స్తోత్రములు. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను ఆశీర్వదించండి. వారు ఉన్నతమైన చదువులకు, ఉన్నతమైన పాఠశాలలకు, నూతనంగా స్కూలుకు జాయిన్ అవుతుండగా వారి పుస్తకాల విషయాలలో, ఫీజుల విషయములలో అద్భుతమైన సహాయం పెడతాయి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రాత్రి మీరు మహిమ పొందండి. నైనా వర్షాకాలం ప్రారంభ దినాలలో ఉన్నా నైనా కదిలించండి. నైనా సంపూర్ణమైన వర్షాలు పడినట్లుగా మీకు కొనదాం. కొందరు రాలేకపోయారు. మరొక తరుణమును సహోదరుడు బిషప్ డ్యూటీలో ఉంటే క్షేమంగా నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.